నాకు కూడా ఒక స్థానం ఉంది అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి శ్రీ బిల్లా అశోక్ గారు. ఆయనను కళాంజలి వారు శ్రీకృష్ణదేవరాయ పురస్కారంతో సత్కరిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, లోకజ్ఞుడు, విద్యావేత్త, అవిరల సామాజిక సేవా సార్వభౌముడు, పాటల రచనా సామ్రాట్, కళారంగ కీర్తి కిరీటం, మృదు భాషా స్వభావి. ఇది మాత్రం నిజమండి, అంటే మిగతా కాదని కాదు, అస్సలు ఏ రోజు గట్టిగా మాట్లాడటం నేను వినలేదు. ఆయన వ్యాపార రంగ శాసనుడు, మంచి హృదయం, నిగర్వి శ్రీ బిల్లా అశోక్ గారికి ప్రముఖ సంగీత సాంస్కృతిక సామాజిక సంస్థ కళాంజలి వేదిక శ్రీకృష్ణదేవరాయ పురస్కారంతో సత్కరిస్తూ సమర్పించుకుంటున్న అభినందన సన్మాన పత్రం. ప్రముఖ సాహితీవేత్త, అనేక కళా సంస్థల రథసారథి, నాటక బ్రహ్మ, కళాభూషణ శ్రీ బిల్లా వేదయ్య అనసూయమ్మ గార్ల గారాల బిడ్డ బిల్లా అశోక్. వీరి యొక్క సుజాత, చెల్లి సునీల. తండ్రి బిల్లా వేదయ్య గారు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా, మచ్చలేని చతురునిగా గొప్పగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా కళారంగాన్ని శ్వాసగా మార్చుకున్న మహనీయుడు. ఎప్పుడూ ఇల్లంతా పాటలతో, నాటకాలతో, సాహిత్య సభలతో, పుస్తక రచనలతో ప్రకాశించేది. ఆ వెలుగు రేఖలు చిన్నతనంలోనే బిల్లా అశోక్ పై ప్రసరించాయి. సాధారణ జీవితం చిన్న ఇంటిలో గడిచిపోయినా బాల్యమంట కొండంత ఆనందాన్ని కొంచెం కూడా తగ్గకుండా సాగేది. ఎప్పుడు మనుష్యులే, రోజు పండగే. ఉన్నత విలువలు, నిజాయితీ, మంచితనం, దానగుణం ఇవే ఆస్తులుగా బిల్లా అశోక్ తండ్రి నుండి సంక్రమించాయి. విద్య మనిషికి స్వేచ్ఛగా ఎదగడానికి, మనస్సుకు నచ్చినట్లు సంతోషంగా నిజాయితీగా జీవించడానికి, సేవ చేయడానికి రెక్కలాంటివని, డబ్బు అనే పంజరంలో ఒంటరిగా బ్రతకడానికి కాదని, ప్రకృతి ఆరాధనలో కళ ప్రశాంతతను కలిగిస్తుంది అని తన జీవన విధానంలో బిల్లా వేదయ్య గారు బాటలు వేస్తూ బిల్లా అశోక్ ను నడిపించారు. బిల్లా అశోక్ గారు ఎంఎస్సి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, బిఈడి వంటి ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించిన వ్యాపార రంగాన్ని ఎంచుకొని విశేష విజయాలను సొంతం చేసుకున్నారు. సామాన్య జీవన విధానం, కష్టపడి పనిచేయటం, ఏ పనికైనా సొంతంగా చేసుకోవటం తన విజయ రహస్యాలుగా భావించే బిల్లా అశోక్ గారు అనేక పాటలు, కవితలు, వ్యాసాలు, పుస్తకాలు రచించారు. భువన విజయ కళాభవనంలో అష్టదిగ్గజ కవులను ఆదరించి కళారంగానికి స్వర్ణయుగం తీసుకొచ్చిన శ్రీకృష్ణదేవరాయల తరహాలో అనేక కళా సంస్థల సభ్యునిగా కళాకారులను పోషిస్తూ స్వర్ణయుగ కాంతులను అందిస్తున్న బిల్లా అశోక్ గారిని అభినందిస్తూ శ్రీకృష్ణదేవరాయ పురస్కారంతో సత్కరిస్తుంది కళాంజలి కళావేదిక వ్యవస్థాపకులు శ్రీ తట్టంపూడి రమేష్ గారు. ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ ఉంటాను. నేను ఈరోజు సన్మాన కార్యక్రమం ఉన్న ఆలస్యంగా రావడం జరిగింది. విజయవాడలో కార్యక్రమం ఉండడం వల్ల వెళ్ళి రావడంలో లేట్ అయింది. నేను 7 గంటలకు వచ్చినప్పుడు నా బండి చిన్న బండి లోపలికి తీసుకుంటే కుదరక ఆ బయట పెట్టేసి వచ్చాను. అంతమంది జనం, అన్ని వెహికల్స్ ఉండటం అనేది చాలా సంతోషం అనిపించింది. నాకేమనిపించింది అంటే అన్నదాన సత్రం నవమాసాలు మోస్తున్నటువంటి ఒక తల్లిలాగా అనిపించింది. ఇంత అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మన తొట్టంపూడి రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంటాడు. గొప్ప ఆర్గనైజర్. దానికి చాలా తపన కావాలి, చాలా కష్టం కావాలి, చాలా కోరిక కావాలి. ఒక మంచి కార్యక్రమాన్ని మనందరికీ అందించాలనేటటువంటి ఆయన యొక్క ఆ పరిశ్రమ, శ్రమ, ఇష్టం ఏదైనా కావచ్చు, ఆయన దానికోసం ఎంతో కృషిలాగా కృషి చేస్తూ ఉంటాడు. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి పాటలు పాడే వాళ్ళని ఎంచుకోవటమే కాదు,
మంచి పాటలు ఎంచుకోవడమే కాదు, దాన్ని సమన్వయపరచాలి, ఆర్గనైజ్ చేయాలి, ఒక సిస్టమేటిక్గా తీసుకురావాలి. అటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి ఉండేటటువంటి వ్యక్తిగా నేను రమేష్ గారిని ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాను. ఇది ఒక్క కార్యక్రమం కదా, అన్ని కార్యక్రమాల్లో ఆయన ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలుగా ముందుకెళ్తారు. తర్వాత మా గురువు గారి సమక్షంలో, కన్నా మాస్టర్ గారి సమక్షంలో నాకు ఈ సన్మానం జరగడం అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా ఒక అదృష్టంగా, ఒక వరంగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మా గురువు గారు ఇందాక నా సన్మాన పత్రంలో నా విజయరాశాలుగా 3 పదాలు చెప్పారు. ఒకటి సామాన్య జీవన విధానం, రెండవది కష్టపడి పని చేయటం, మూడవది ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పైన సొంతంగా చేసుకోవటం. ఇవన్నీ కూడా మా గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలు. ఆయన చాలా సింపుల్ లైఫ్ గడుపుతారు. ఎంతో మందికి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా నేను ఆయన్ని డిస్టర్బ్ చేయాలనుకోను. ఎందుకంటే ఆయన మనసంతా కూడా పిల్లలకి మంచి విద్యను అందించాలి అనేటువంటి దాంట్లో ఆయన కృషి చేస్తూ ఉంటారు. విద్య కానీ, వైద్యం కానీ, ఇంకో రకం కానీ, వ్యాపారయుతంగా అయినటువంటి ఈ రోజుల్లో మా గురువు గారు లాంటి వాళ్ళు ఉండటం వల్లే వాటికి గౌరవం ఇంకా ఉంది. ఎందుకంటే ఆయన విద్యని ఒక సేవగా, ఒక ధర్మంగా, ఒక వరంగా భావించి ఆయన విద్యార్థులకి అందజేస్తూ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి కృషి చేస్తూ ఉంటారు. అది నేను పర్సనల్గా అనుభవించినటువంటి వ్యక్తిని కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇంకా చూసుకుంటే ఈరోజు అద్భుతమైనటువంటి పాటలతో సాగింది. ఎంతో మంది ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నారు. సత్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి దీంట్లో ఇందాక చెప్పారు, నేనేదో సహాయం చేస్తానండి. నేను పెద్ద ఏం సహాయం చేయను. అందరితో పాటు కలిసి ఉంటాను, అన్ని సంస్థల్లో సభ్యుడిగా ఉంటాను, అందరితో కలిసి వెళ్తాను. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి దాంట్లో ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ కృషికి మనం సపోర్ట్ చేయాలి, మంచిగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా కొంత అద్భుత కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని తక్కువ కార్యక్రమాలు ఉంటాయి. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. ఈ కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించుకున్నట్లయితే మనకి అది భగవంతుడు ఇచ్చినటువంటి బలం, కళామేఘం అనేటటువంటిది. అది దాన్ని అనుభవించటం, ఆవిష్కరించడం అనేటటువంటి విషయంలో మన యొక్క హృదయం అనేటటువంటిది ఎప్పుడు కూడా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందని భావిస్తూ నేను కూడా వాళ్ళతో కలిసి ముందుకెళ్తూ ఉంటాను. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు అశోక్ గారు, మీ మంచి స్పీచ్ ఇచ్చారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి సక్సెస్ చేసిన